హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సో ప్రజెంట్ ఇంకొక నియోజకవర్గం గురించి తెలుసుకుందాము. అదొచ్చేసి గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉండగా అందులో టీడీపీ ఎన్ని తీసుకుంటుంది అండ్ అలాగే మొత్తం వైఎస్ఆర్సీపీకి ఎన్ని రాబోతున్నాయి ఏంటనే చూద్దాము. 17 సీట్లలో 14 సీట్లు కూటమి కైవసం చేసుకుంటే 3 సీట్లకే పరిమితం అయిపోయింది మన వైఎస్ఆర్సీపీ. ఆ 3 సీట్లు ఏంటో చూద్దాము. మొత్తం ఇక్కడ చూసుకుంటే గుంటూరు ఈస్ట్లో వైఎస్ఆర్సీపీకి వచ్చింది, అలాగే నర్సరావుపేటలో వైఎస్ఆర్సీపీకి వచ్చింది, పెద్దకూరుపాడులో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఇంకా మిగతా అన్నీ చూసుకుంటే కూడా ఎక్కడైనా సరే మొత్తం తెలుగుదేశం పార్టీయే లీడ్లో ఉందని చెప్పుకోవచ్చు. అది కూడా విత్ 14 సీట్స్ అంటే చాలా ఎక్కువనే చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక సర్వే చూద్దాము, అందులో ఏం చెప్తున్నారు ఏంటి అనేది. ఇది స్మార్ట్ పోల్ సంస్థకి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ చూద్దాము. ఈ సర్వే రిపోర్ట్లో గుంటూరుకి 17 సీట్లు ఉంటే అందులో 6 నుంచి 8 వైఎస్ఆర్సీపీకి, 9 నుంచి 11 సీట్లు టీడీపీ అలయన్స్కి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి స్మార్ట్ పోల్ సంస్థ వాళ్ళు చెప్తున్నారు. ముందుతో పోలిస్తే ఒక 2 సీట్లు ఇక్కడ తగ్గినాయి అని చెప్పొచ్చు వైఎస్ఆర్సీపీకి. ఓకే, ఇది ఇంకొక సర్వే గుంటూరు డిస్టిక్కి సంబంధించి 17 నియోజకవర్గాలలో మొత్తం ఇది మాత్రం చాణక్య ఎక్స్కి సంబంధించి ఇది క్లియర్ కట్గా చెప్తారు. ఇందులో 10 నుంచి 13 సీట్లు వచ్చే అవకాశం ఉంది. 0 to 1 గుంటూరులో మరి ఇంకా మొత్తానికి క్లీన్ స్వీప్ చేసేసి ఇంకా గెట్అవుట్ ఫ్రమ్ గుంటూరు అన్నట్టుగా 0 to 1 ఇచ్చారు ఇక్కడ మాత్రం. సో చూద్దాం అసలు ఆ 1 కూడా ఎక్కడ గెలిచింది ఏంటి అనేది. ఒక ఇందులో అసలు 1 అనేది లేదు మ్యాక్సిమం. ఇక్కడ ఎడ్జ్ అనేది ఇచ్చింది మాత్రం గుంటూరు ఈస్ట్ ఒక్కటే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇచ్చారు. మొత్తం మిగతా అన్ని జనసేనకి మొత్తం ఓవరాల్గా టీడీపీ కూటమికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఆ మిగతా 3 వెరీ కీన్ అని ఉంది కదా, ఆ వెరీ కీన్లో కూడా వైఎస్ఆర్సీపీకి రావచ్చు, అలాగే ఇటు టీడీపీ కూటమికి కూడా రావచ్చు. అవి 2 ఏంటనే June 4th అయితే మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇంకో సర్వే చూద్దాము. ఈ చాణక్య స్ట్రాటజికల్ సర్వేకి సంబంధించి వీళ్ళు ఏమని చెప్తున్నారంటే 17 సీట్లలో 13 సీట్లు మొత్తం టీడీపీకి వస్తే 3 సీట్లకి వైఎస్ఆర్సీపీ పరిమితం అయిపోయి ఒక్క కీన్ కంటెస్టెంట్ ఉంది. ఆ ఒక్క కీన్ కంటెస్టెంట్ ఐదర్ వైఎస్ఆర్సీపీకి రావచ్చు, మరి ఇటు టీడీపీకి అయినా రావచ్చు. అది డిపెండ్స్ ఇంకా ఎండ్ మూమెంట్లో ఏదైనా ఫైట్గా 1-2-3 ఓట్లు లేదా 1000 ఓట్ల తేడాతో అటు ఇటు కావచ్చు. ఇంకొక లాస్ట్ సర్వే చూద్దాం ఇది. సో ఈ దాంట్లో మాత్రం మనం చూసినట్టయితే మొత్తం ఓవరాల్గా ఉన్న 17 నియోజకవర్గాలలో 10 నియోజకవర్గాలలో ప్రస్తుతం అలయన్స్ గెలిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ ఏమో 3 కీన్ కంటెస్టెంట్ 4. మంగళగిరిలో టీడీపీ గెలిచే అవకాశం ఉంది. మంగళగిరి నుంచి ప్రస్తుతం నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి లాస్ట్ టైం ఘోర ఓటమి పాలయ్యారు. ఆయన చాలా కొంచెం మంచి మెజారిటీతోనే ఆయన ఓడిపోవడం జరిగింది. ఈసారి భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఈ గుంటూరు వెస్ట్ ఈస్ట్లో వైసీపీ వస్తుంది, అలాగే నర్సరావుపేటలో వైసీపీ వస్తుంది తప్పించి మొత్తం మిగతా ఏదైతే 10 సీట్లు ఉన్నాయో మొత్తం అన్నిట్లో కూడా ఇదే ఉంది. ఇంకో 4 టగ్ ఆఫ్ వార్ లాగా ఉండబోతున్నాయి. సో ఓవరాల్గా ఈ 5 సర్వేస్ పరంగా చూస్తే టీడీపీకే కూడా ఇప్పుడు కూడా టీడీపీకే ఎడ్జ్ ఉంది. ఒక మేబీ 80-20 అనుకోవచ్చు. 20% వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, 80% టీడీపీకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా గుంటూరులో ఉన్న పరిస్థితి అయితే ఇది. గుంటూరులో కొన్ని అయితే క్లీన్ స్వీప్ ఇచ్చేసాయి, 0 votes per వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి. మరి నిజంగానే అసలు ఏం గెలవకుండా మొత్తం కూటమి తీసుకుంటుందా ఏంటనేది వెయిట్ చేయాలంటే జస్ట్ 2 days ఉంది. June 4th వరకు వెయిట్ చేస్తే క్లీన్ రిజల్ట్స్ అనేది మనకు తెలిసిపోతాయి.